ఉపచారయోగతముల్ సత్యముల్ ధన్వతముల్ దేవా. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆదాయం 8, సంపాదించేది 8 రూపాయలు, ఖర్చు పెట్టేది 14 రూపాయలు. వీరు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువును పూజిస్తే మంచిది. ధను రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వీరు సంపాదించేది 11 రూపాయలు, ఖర్చు పెట్టి 5 రూపాయలు. కాబట్టి వీరు శక్తి దేవతలను పూజిస్తే మంచిది. మకర రాశి వారు ఆదాయం 14, వ్యయం 14. సంపాదించేది 14 రూపాయలు, ఖర్చు పెట్టేది కూడా 14 రూపాయలే. వీరు మహాశివునికి అభిషేకం చేస్తే మంచిది. కుంభరాశి వారు ఆదాయం 11 రూపాయలు, ఆదాయం 14 రూపాయలు, వ్యయం 14 రూపాయలు. వీరు కూడా కుంభరాశి వారు కూడా శ్రీ మహాదేవుని అభిషేకించవలను. ఎందుకంటే సమానంగా సంపాదిస్తారు, సమానంగా ఖర్చు పెడతారు. మీనరాశి వారు ఆదాయము 11, వ్యయం 5. అయితే మీనరాశి వారికి ఆదాయం 11 రూపాయలు, 5 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. వీరు పార్వతీదేవిని, శక్తిదేవతలను, లక్ష్మీదేవిని ఉపాసిస్తూ